వనపర్తి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం మంగళవారం నాడు ప్రపంచ అవయవ దాన దినోత్సవ సందర్భంగా పట్టణంలోని అనేకులకు అవయవ దానంపై అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మేనేజింగ్ డైరెక్టర్ నాగయ్య మరియు దాదాపు 200 మంది విద్యార్థులతో కలిసి పట్టణ వీధులలో ర్యాలీ నిర్వహించి ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ అవయవ దానం ప్రాణదానం అంటూ నినాదాలతో అనేకులను అవయవదానం వైపు ప్రోత్సహించపరిచారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ప్రపంచ అవయవ దాన దినోత్సవం ప్రతి ఒక్కరూ అవయవ దానం గురించి అవగాహన కలిగి ఉండాలని, అవయవ దానం ద్వారా మనిషి చనిపోయిన తర్వాత కూడా సాటి మనసుకి సహాయపడవచ్చని, అలాగే తాను కూడా జీవించవచ్చని సూచించారు. ముందుగా అందరికీ ప్రపంచ అవయవ దాన దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవం జరుపుకుంటారు. దీని ద్వారా చాలామంది ప్రాణాలను కాపాడుతున్నారు. అలా కాపాడాలంటే అవయవ దానం చాలా అవసరం. అవయవ దానం గురించి ప్రజలలో చైతన్యాన్ని తెలియజేయడానికి మా ఈ ప్రయత్నం. ఈరోజు ఈ అవయవ దాన దినోత్సవంలో భాగంగా శ్రీ విద్యా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అన్ని దానాలలో అవయవ దానమే గొప్పదని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, అవయవ దానం చేయండి, మానవత్వాన్ని చాటండి. Good morning everyone. Today, Sri Vidya Concept School conducting a great rally for organ donating day and making the awareness to all the people. As we are the students, we are restricting the organ donating day. It's our responsible to tell this to everyone. So all of you take a breath, share your life, save a life. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు అవయవ దాన దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ అవయవ దాన దినోత్సవాన్ని శ్రీ విద్యా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు చాలా ఘనంగా చేపట్టారు. ఈ అవయవ దాన దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తారీఖున జరుపుకుంటున్నాము. ఒక అవగాహన కార్యక్రమంగా ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం తీసుకురావడానికి